గణేశ దేవ శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ. అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్కు స్వాగతం. నేను మీ సుస్మిత. మన నేటి దర్శనం సిరీస్లో చాలా టెంపుల్స్ అయితే దర్శనం చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా మన నేటి దర్శనం సిరీస్లో జనప్రియ నగర్ మియాపూర్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి టెంపుల్కి. అయితే ఈ టెంపుల్లో వినాయక స్వామిని శ్రీ సిద్ధి వినాయక స్వామిగా కొలుస్తారు. సో ఇంకా దీని పక్కనే ఈ టెంపుల్ యొక్క పార్ట్ పక్కనే మనకి కాలభైరవ స్వామి, దక్షిణామూర్తి, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా దర్శనం చేసుకుందాం. ఇంకా గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాం. మనం ప్రారంభం చేసే ప్రతి పనిలో ఆ మొదటి పూజ వినాయక స్వామికి అని మన భారతీయ సంస్కృతి చెప్తుంది. అయితే ఇక్కడ వినాయక స్వామిని శ్రీ సిద్ధి వినాయక స్వామిగా పూజిస్తారు. సిద్ధి అంటే సక్సెస్ అని, విఘ్నాలు తీర్చి సక్సెస్ ఇవ్వడం ఇక్కడ ఈ సిద్ధి వినాయకుడు స్పెషల్. ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక స్వామికి నిత్య పూజలు, హోమాలు, ముడుపులు అన్ని విశేషంగా జరుపుకుంటారు. అయితే నిత్య పూజల్లో సుప్రభాత సేవతో మొదలై పూజలు, అర్చనలు చాలా విశేషంగా జరుపుకుంటారు. ఇక్కడ సంకటహర చతుర్థి ప్రతి మంత్ జరుగుతుంది. ఆ రోజు విశేషంగా జనాలు వచ్చి ఇక్కడ ముడుపులు సమర్పించి ఆ విఘ్నేశ్వరుని ఆ విఘ్నాలు తీర్చమని కోరుకుంటారు. చూస్తున్నారు కదా, ఆ సిద్ధి వినాయక స్వామి ఎదురుగానే ఉన్నాను. ఎంత చక్కగా ఉన్నారు కదా ఆ స్వామి. ఆ స్వామిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ సిద్ధి వినాయక స్వామి యొక్క రూపం చూస్తే ప్రశాంతమైన రూపం, దయతో కరుణతో నిండిన ముఖం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరియు ఆ దీపాల వెలుగులో భక్తులకి దర్శనమిచ్చి మనకి ప్రశాంతతని అందిస్తారు. ఇక్కడ మనకి మహాదేవుడు అయితే ఉన్నారు. మనకి అభిషేకం కంటిన్యూస్ చేసుకోవచ్చు. ఎదురుగానే మనకి చిన్న నంది కూడా ఉంది. ఇక్కడ వినాయక స్వామిని దర్శనం చేసుకున్నాక వచ్చి మహాదేవుడికి మన అభిషేకం చేసుకోవచ్చు అని చెక్క. స్టార్టింగ్లో ఈ గుడి అంతా డెవలప్ కాకపోయినా ఇక్కడ చాలా మంది లోకల్స్, అంటే ఇప్పుడైతే ఇక్కడ ఎవరైతే ఉన్నారో జనప్రియ నగర్లో ఈ అపార్ట్మెంట్స్లో వాళ్ళందరూ కలిపి ఈ గుడిని డెవలప్ చేస్తూ వచ్చారు. వాళ్ళు ఏం కోరుకున్న ముడుపులు కట్టి ఇక్కడ విఘ్నేశ్వరుని కోరితే ఖచ్చితంగా అది నెరవేరుతుందంట. ఇది చాలా మంది భక్తుల నమ్మకం. అలా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ గుడి యొక్క స్పిరిచువల్ స్టేషన్ లా అయిపోయింది. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి విఘ్నేశ్వరుడికి విఘ్నాలు చెప్పి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ గుడి గురించి భక్తులు చెప్పే ముఖ్య విషయం ఏంటంటే శ్రద్ధతో వచ్చిన వారిని ఆ స్వామి ఎప్పుడు నిరాశపరచుడు అని. ఈ లోకల్స్ అందరూ కలిపి గుడి డెవలప్ చేయడం చాలా అంటే యూనిక్ గా అనిపిస్తుంది కదా. అందరూ ఒకటిగా నిలిచి ఈ గుడిని డెవలప్ చేసి చాలా మందికి సిద్ధి వినాయక స్వామిని తెలిసేలా చేశారు. ఎంత అంటే వినసంపుగా ఉందో, వినడానికి చాలా వినసంపుగా ఉంది. ఇంకా ఆ కాలభైరవ స్వామి అవన్నీ కూడా దర్శనం చేసుకొని అవి కూడా తెలుసుకుందాం. సిద్ధి వినాయక స్వామి టెంపుల్ యొక్క ఇంకో పార్ట్ అని చెప్పాను కదా, అది గురు పరంపర టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్లో అయితే ఉన్నాం. ఇంకా మిగతా విషయాలు ఇక్కడ ప్రధాన అర్చకుల గారికి అడిగి తెలుసుకుందాం. ఈ గురు పరంపర టెంపుల్ దేనికి స్పెషల్ అంటే ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇక్కడ ఏంటంటే దత్తాత్రేయుడు, విశ్వ సంస్థ శ్రీపాద వల్లభులు, ఇక్కడ దక్షిణామూర్తి, మౌనస్వామి, పైకి పోతే శంకరాచార్యులు ఉన్నారమ్మ. అంటే గురు పరంపర మొత్తం ఇక్కడే ప్రతిష్ట చేశాం. అట్లా దాంతోపాటు కాలభైరవుడు, నాగదేవతకు ప్రతిష్ట చేశాం. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు అభిషేకం చేస్తాం. వీటికి ప్రతి పౌర్ణమికు స్పెషల్ అభిషేకం ఉంటుంది. దత్తాత్రేయులు ఇవన్నీ గురు పరంపర మొత్తం ప్రతి పౌర్ణమికు ప్రత్యేక అభిషేకం ఉంటుంది. అది కాకుండా గురు పరంపర హోమాలు, పూర్ణమ అమ్మవారికి ప్రీతిగా చండీ హోమం, గురువులందరికీ ప్రీతిగా చండీ హోమం కూడా చేస్తాం.
ఇక ప్రతి అష్టమికి కాలభైరవ స్వామికి ప్రత్యేక అభిషేకము వడలు ఇక్కడే చేస్తారా చండీ హోమం లేకపోతే వినాయక స్వామి? ఇక్కడ చేస్తాము, Okay. ఇక్కడ చండీ హోమం చేస్తాము. ఓకే. గురు పరంపర హోమాన్ని ఇక్కడే ఉంటాయి ప్రతి పౌర్ణమి తిథి నందు. జనం కూడా బాగా వస్తారు ఇక్కడికి ఆ రోజు. తర్వాత కూడా ఎవరైనా దత్తపారాయణం చేసుకునేటువంటి వాళ్ళు దత్తపారాయణం చేసుకుంటారు. దత్త జయంతి నాడు దాదాపు ఒక రోజు 100 మంది పారాయణం చేస్తుంటారు ఇక్కడ వచ్చి. ఎవరైతే పారాయణం చేస్తున్నారో వాళ్ళందరికీ ఫలితాలు వస్తున్నాయని అందరు చెప్తున్నారు కూడా. అది మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంత మూలం మనము ఇక్కడ చతుర్లక్ష ఉపనిషత్ లక్ష్మి ఉపనిషత్ పారాయణ సహిత చతుర్లక్ష మూలకం చేసాం ఇక్కడ. ఇదే హోమగుండం ఇదే ప్లేస్ లో దాదాపు ఇదే హోమగుండం 250 మంది ఋత్వికులు తోటి అవంతికా కన్స్ట్రక్షన్ శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో చేపించాము. 250 మంది 21 రోజు కంటిన్యూగా. ఇది భారతదేశం ప్రప్రథమం, ఇంతవరకు ఎవరు చేయలేరు నాకు తెలిసి, మనమే ఫస్ట్ చేయడం. ఇంకా మరి ఇక్కడ ఈ గుడికి ఎంత అంటే డెవలప్ అవ్వడానికి అది ఫస్ట్ వచ్చింది, తర్వాత ఈ గుడి పెట్టారా? అవునమ్మా. ఇది అది ఒకటేమో ఒకటి అర్చకులు సేమ్ ఉంటాము, అది ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత ఇవన్నీ గురు పరంపర పెడదామని మా చైర్మన్ గారు వాళ్ళ ఆలోచన, మేడం గారు ఆలోచన. దాంతో గురు పరంపర మొత్తం పెట్టాము. ఇక్కడ ఎక్కడ లేదు యాక్చువల్ మన హైదరాబాద్ దేవాలయం అన్ని గురువులు ఉన్నాయి, ఇక్కడ లేదు అనుకుంటున్నా నాకు తెలిసి. ఆదిశంకర ఒకటే జాగాలి, ఎందుకంటే దత్తాత్రేయ శివబాబులు, తర్వాత దక్షిణామూర్తి, మౌనస్వామి, ఆదిశంకర శిష్య పరంపర అంటే 4 ఉన్నారు, ప్లస్ శ్రీ శంకరాచార్యులు, కాలభైరవులు. ఇది ఉన్నారు నాకు తెలిసేది ఇది ఒకటే అనుకుంటున్నాను హైదరాబాద్లో. నిజంగా ఇలా చాలా గ్రేట్, అన్ని కలిపి ఒకే గుడిలో ఉండడం. అదే ఒకటే ఆవరణలో మళ్ళీ అవును. మనం యాగశాల కూడా ఉంది ఇక్కడ, పెద్ద పెద్ద యాగ హోమాలు చేస్తుంటాం, అభిషేకాలు, చండీ హోమాలు, చండీ హోమాలు, సహస్ర చండీ హోమాలు కూడా చేపిస్తాం. ఇక్కడ ఎక్కువ హోమంకి చాలా ఫేమస్ అండి, చాలా మంది వచ్చి చాలా మంది కంపల్సరీ చేసుకుంటారు. కాకముందు చేసుకుంటారు, అయినాక వచ్చి మళ్ళీ హోమాలు చేపించుకుంటున్నారు. దాదాపు మొన్న చండీ సహస్ర చండీ కూడా చేయించాం. ఇందాక గురువు గారు చెప్పినట్టు మనం గురు పరంపర టెంపుల్ అయితే ఉన్నాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టు అయితే ఏదైతే ఉందో రావి, మేడి మరియు వేప చెట్టు 3 కలిపి ఉన్న చెట్టు ఇది. దాని కింద ఈ విగ్రహాలు అయితే ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడే మనకి యాగశాల కూడా ఉంది, పైన కూడా మనకి శంకరాచార్యులు అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా అయితే వెళ్ళి చూద్దాం. ఇందాక యాగశాల చూసాం కదా, పైనే మనకి ఆది శంకరాచార్యులు వారి విగ్రహాలు అయితే ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఆది శంకరాచార్యులు మరియు వాళ్ళ శిష్య పరంపర ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది, చూస్తున్నారు కదా, ఇదే ఆ విగ్రహాలు. ఇప్పుడు ఆది శంకరాచార్యులు అంటే ఇక్కడ స్పెషల్ పూజలు ఏముంటాయి? ప్రతిరోజు అభిషేకం ఉంటుంది, ప్రతి గురువారం ఉంటుంది, ప్రతి పౌర్ణమి రోజు ప్రత్యేక అభిషేకము, దుర్పరంపర యొక్క హోమాలు ఉంటాయి, చండీ హోమం ఉంటుంది. అంతేకాకుండా వైశాఖ మాసంలో వచ్చే పంచమ రోజు ఆదిశంకరాచార్య జయంతి ఉంటుంది. ఆ రోజు సామూహికంగా ఉపనయనాలు, తర్వాత శతరుద్రము, సహస్రలింగార్చన, చండీ హోమ కార్యక్రమం, అన్నదానం ఉంటుందమ్మా. అంటే ఇంకా సంవత్సరం అంతా కంటిన్యూస్ పూజలు ఉంటాయి ఇక్కడ, కంటిన్యూ ఏదో ఒక పూజ ప్రతిరోజు కంపల్సరీ గణపతి అభిషేకము, ప్రతిరోజు కంపల్సరీ పూజలు, హోమాలు కంపల్సరీ ఉంటాయి మా రోజు దేవాలయంలో. ఈ గుడి గురించి మరిన్ని విషయాలు చెప్పడానికి మనతో ఉన్నారు ఈ గుడి యొక్క ప్రధాన అర్చకులు. నమస్కారం అండి. ఈ గుడి యొక్క మిగతా విషయాలు ఏమైనా? మిగతా విషయం అంటే మన గుడి స్టార్ట్ అయ్యి దాదాపుగా 21 సంవత్సరాలు పూర్తవుతుంది. ఏప్రిల్కి 22వ సంవత్సరం పడుతున్నాం. మనం స్టార్టింగ్ నుంచి కూడా సంకటహర చతుర్థి బాగా చేస్తాం కార్యక్రమం. ఎవ్రీ మంత్ పౌర్ణమి తర్వాత వచ్చే చవితి, రాత్రి వేలు ఉన్నటువంటి చవితి రోజు కార్యక్రమాలు చేస్తాం. ఇది కార్యక్రమం అంటే ఉదయం పొద్దున 5 గంటలకు సిద్ధి వినాయక స్వామి వారి అభిషేకం ఉంటుంది, 10:30కు గణపతి హోమం ఉంటుంది, సాయంకాలం కళ్యాణం ఉంటుంది, తర్వాత మళ్ళీ స్పెషల్ ప్రత్యేక అభిషేకము, తర్వాత ఎవరికైనా భక్తుల కోరికలు ఉంటే ముడుపులు కట్టిస్తాం, తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమం ఎవరైతే పాల్గొంటారో వారికి ఉండబట్టి అన్ని విఘ్నాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారని శాస్త్రవచనం. అంతేకాకుండా ఎవరైతే విద్యలో వెనుకబడినటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగంలో వెనుకబడినటువంటి వాళ్ళు కానీ, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు కానీ, లేకపోతే వివాహం కానిటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ, అంతేకాకుండా కోర్టు వివాహంలో జాప్యం కలిగిన వారు కానీ, ఈ ముడుపు ఒక 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, 9 కానీ, 11 సార్లు కానీ ముడుపు కట్టుకుంటే తప్పకుండా వారికి ఉండబడి విజ్ఞానం తొలగిపోయి సుఖశాంతితో ఉంటారని శాస్త్రం.
అంతేకాకుండా మరి ప్రతి బహుళ చవితికి అభిషేకం ఉంటుంది. గణపతి నక్షత్రం హస్తా నక్షత్రం నాడు ప్రత్యేక అభిషేకం ఉంటుంది. ఆ రోజు కూడా ఎవరిని వస్తే ముడుపులు కడితే అది కూడా బాగా ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మన దేవాలయంలో మరి దత్తాత్రేయులు, నృసింహసరస్వతి, శ్రీపాద వల్లభులు, తర్వాత నాగదేవత, కాలభైరవ స్వామి, మేధా దక్షిణామూర్తి, మౌనస్వామి సహిత ఆది శంకరాచార్య శిష్య పరంపర ప్రతిష్ట చేసుకున్నాం. దాదాపు అది కూడా 19 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఈ గుడి వచ్చాక తర్వాత ఆ గుడి ప్రతిష్ట చేసాం. ఆ గుడిలో ఏంటంటే ప్రతి పౌర్ణమకు దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. కానీ స్పెషల్గా ప్రతి పౌర్ణమి రోజు గురువు అందరికీ కూడా అభిషేకం చేసి గురు హోమాలు, చండీ హోమం చేస్తాం. దీంట్లో ఎవరైతే పాల్గొంటారో మరి గురుదోషంపై ఉన్నతి కలుగుతుంది. అంతేకాకుండా శత్రుబాధ పోతుందని శాస్త్రం. మరి కాలభైరవం ఉంటాడు. కాలభైరవుడికి ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. అష్టమి రోజు స్పెషల్గా అభిషేకం చేసి గారెల దండ కానీ, తర్వాత పెరుగన్నం నైవేద్యము, ద్రాక్ష పండు నైవేద్యం పెట్టి మన పూజ చేస్తాం. స్పెషల్ అభిషేకం ఉంటుంది. దానివల్ల ఏంటంటే అమృతి దోషము, శనీశ్వర దోషం పోతాయి. అంతేకాకుండా మరి ప్రతి సంవత్సరం కూడా ఆదిశంకరాచార్య జయంతి రోజు సామూహిక ఉపనయనాలు, శతరుద్రము, చండీ, రుద్ర హోమ కార్యక్రమం చేస్తాం. ఇది రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది. దాదాపు మన దగ్గర దేవాలయానికి తెలంగాణ, ఆంధ్ర నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ముడుపు కట్టుకుంటారు. ప్రతి నెల వచ్చి నిన్న జగిత్యాల నుంచి, వరంగల్ నుంచి, వైజాగ్ నుంచి వచ్చి ముడుపు కట్టుకుంటారు. అంటే రోజుకు దాదాపు 21 సంవత్సరం నుంచి ఇప్పటికీ ప్రతిరోజు డెవలప్ అవుతూనే ఉంది. ప్రతిరోజు దాదాపుగా ప్రతి సంకట చతుర్థికి 50 నుంచి 150-200 మంది వరకు ముడుపులు కలుగుతారు. అది తర్వాత అన్నదానం ఉంది. మరి గుడికి లోకల్స్ చాలా హెల్ప్ చేసి కట్టించారంటే మరి ఎలా చేశారంటే స్టార్టింగ్ దీని లోకల్ అంటే మా నారాయణ రెడ్డి గారు ఆయనే శాస్త్రి ధర్మగ్రంథ, ఆయనే మొత్తం చూసుకుని ఆయనే చేసిన. ఆ ప్లేస్ కూడా ఆయన నారాయణ రెడ్డి గారిది, ఆయనే చేశాడు. అంటే లోకల్ గా స్టార్ట్ అయ్యి ఇంత అందరికి ఇప్పుడు తెలిసేలా అయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందమ్మా. సంకట చతుర్థితోటే మేము ఫేమస్ అయినాం. మళ్ళీ సంకట చతుర్థితోటే ఫేమస్ అయినాం. సంకట చతుర్థితో అంటే చాలా మంది భక్తులు ప్రతిరోజు అది కాకుండా ప్రతిరోజు హోమాలు ఉంటాయి. ఎందుకంటే కోరికలు నెరవేర్చుకున్న మళ్ళీ వచ్చి మనం సపరేట్గా గణపతి హోమం కానీ, చండీ హోమం కానీ రోజు ఇంచుమించు 365 రోజుల్లో 330 రోజులు హోమం చేస్తాం. ప్రతిరోజు కంటిన్యూ ఉంటుంది. ప్రతిరోజు కంపల్సరీ ఉంటుంది. దాదాపు 5-6 మంది వేద పండితులు ఉంటారు. ఇది మరి ఈ ముడుపులు కట్టేదానికి మన ప్రొసీజర్ ఉందా? అవునమ్మా. పొద్దున మామూలుగా అయితే వాస్తవానికి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గణపతిని ప్రార్థించి మరి మధ్యాహ్న కాలంలో గణపతిని స్మరిస్తూ రాత్రి ప్రారంభ సమయంలో ఎవరి శక్త్యానుసారం వారు గణపతిని పూజించి చంద్రోదయం వచ్చిన తర్వాత ముడుపు కట్టుకుంటే సక్సెస్ అవుతుంది. అందులో భాగంగానే మరి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పొద్దున 5 గంటలకు అభిషేకం చేస్తాం. 10:30 హోమం స్టార్ట్ అయితే 2 గంటల వరకు అవుతుంది. అంటే మధ్యాహ్న కాలంలో అయిపోతుంది. మరి సాయంకాలం ప్రదోష కాలం మరి అభిషేకం ఉంటుంది. చంద్రుడు వచ్చిన తర్వాత హారతి ఇచ్చి ముడుపులు కట్టిస్తాం. మరి ఈ గుడిలో స్పెషల్గా పూజలు చేసేవి ఏమేమి? స్పెషల్గా అంటే భారతదేశ చరిత్రలోనే ప్రప్రథంగా 21 రోజులు 4 లక్షల మోదక హవనం చేసామన్నమాట. 4 లక్ష గణపతి ఉపనిషత్ పారాయణ సహిత 4 లక్ష మోదక యాగం చేసాం. ఇక ఎవరంటే శ్రీనివాసరెడ్డి గారు అవంతికా కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. దాదాపు 21 రోజు 250 మంది ఋత్వికులు బ్రాహ్మణులతోటి ప్రతిరోజు కూడా 21,000 ముదుకలు, 21,000 ఉపనిషత్ పారాయణము, తర్పణ హోమం చేశాం. ఇది భారతదేశ చరిత్రలో ప్రప్రథమం. ఇంతవరకు ఎవరు చేయాలి మన దేవాలయం తప్ప. దానివల్ల ఆయన బాగా డెవలప్ అయినాడు. ఆయన కూడా అవంతికా కన్స్ట్రక్షన్ శ్రీనివాసరెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆయన కూడా ఈ హోమం చేసిన తర్వాత బాగా పికప్ అయ్యాడు. దాని తర్వాత కూడా మన గుడి పికప్ బాగా అయింది. ఎందుకంటే దాదాపుగా 4 లక్షల సార్లు ఉపనిషత్ పారాయణ చేశాం, 4 లక్షల మోదక హోమం చేశాం, 4 లక్షల తర్పణం చేశాం. ఆ తర్వాత ఇంకా కొంచెం జనాకర్షణ కలిగింది మన దేవాలయం. చాలా మంది భక్తులు వచ్చి మార్నింగ్ మేము వచ్చినప్పుడు కూడా హోమాలు చేసుకుంటున్నారు. మనం ప్రతిరోజు చేస్తాము. కంపల్సరీ ప్రతిరోజు హోమాలు ఉంటాయి. ప్రతి నుంచి 365 రోజులు 330 రోజులు హోమం చేస్తాం. ఎందుకంటే ముడుపు కడతారమ్మా. ముడుపు కట్టిన తర్వాత ఒక కోరిక నెరవేరింది అనుకోండి, అది గణపతి హోమం చేసుకుంటారు. లేకపోతే అన్నదానానికి కడతారు. ఏదో ఒక రకంగా డెవలప్ అవుతుంది. ఈ సిద్ధి వినాయక స్వామి యొక్క మహిమ స్వతహాగా ఎక్స్పీరియన్స్ చేసిన భక్తులతో అయితే మనం మాట్లాడదాం. నమస్కారం అండి. అంటే ఇక్కడ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది కదా, స్టార్టింగ్లో మీరందరూ అంటే ఇక్కడ చాలా లోకల్స్. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగి వస్తున్నాను గుడికి. ఇక్కడ అంతా మంచిగా జరిగింది. నాకు పిల్లల ఉద్యోగాలు కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ, మొత్తం ఏదైనా కూడా అంతా మంచిగా జరుగుతుంది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరు ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. నేను కూడా ముడుపులు కట్టా ఉంటాను. ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరు ముడుపులు కట్టుకొని చేసుకుంటున్నారు. నాకైతే
20 సంవత్సరాల నుంచి స్వామివారిని అన్ని మంచిగా చేస్తున్నారు. ఇక్కడ నమ్ముకొని ఏదైనా అనుకున్నామంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అందుకని దూరం నుంచి వచ్చి కూడా అందరు ముట్టులు కట్టుకోవడం జరిగింది. అందుకని ఈ గుడి రోజు రోజుకు దినదిన డెవలప్ అవుతూనే ఉందన్నమాట. అట్లా మొత్తం ఇక్కడ ఎవరు చూసినా అందరూ ముట్టులు ఇల్లు కట్టుకోవడం కానీ ఏదైనా కానీ వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని వాళ్ళు ఇదిగా ఉంటున్నారు. మీరు డైలీ వస్తుంటారా? డైలీ వస్తుంటాము, ఇక్కడ సేవ చేసుకుంటున్నాము. ఈ గణపతి మాకు అంత మంచి చేశాడు. మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది రావాలి, అందరికి తెలియాలి, ఇంకా మిగతా వాళ్ళకి కూడా వస్తూనే ఉన్నారు చాలా మంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కట్టుకుంటున్నారు, ఇంకా చాలా మంది తెలియాలి. మీకే కాకుండా ఇంకెవరికైనా లైవ్ లో ఎక్స్పీరియన్స్ ఇలా జరగడం ఇక్కడ నా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళకి కానీ అందరిని చూస్తూనే ఉండి అందరికీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకొని వెళ్ళిపోవడం కానీ అంతా ఇక్కడికి వచ్చి అనుకున్న తర్వాత ఇక్కడ గణపతిని ఒక్కసారి దండం పెట్టుకున్నామంటే ఆయన చాలా పవర్ఫుల్. ఈ ఏరియాలో ఇట్లా ఇంత అభిషేకం ఇట్లా ఎక్కడ చేయరు అనమాట. ఎప్పుడు నిత్యం హోమం ఉంటుంది మా గుళ్ళో. ఇంత ఇట్లా సంఘటన చతుర్థికి ఇట్లా అభిషేకం అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ చేయరు అనమాట. ఒక మా గుళ్ళోనే చేస్తాం. ఒక మంగళవారం వచ్చిందంటే ఇంకా స్పెషల్ అనమాట. ఆ రోజు 108 పాలతోటి అభిషేకాలు చేయడము, 21 లీటర్ పెరుగు, అట్లా అన్ని మొత్తం ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తాం అనమాట. ఆ రోజు నిన్ననే 4000 కలువలతోటి అభిషేకం పూజ చేశారు స్వామివారు. ఇక్కడ చాలా పవర్ఫుల్ గణపతి అనమాట. ఖచ్చితంగా మనం అనుకున్నామంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ కోరిక. అంత పవర్ఫుల్ గణపతి మాకైతే అంత మంచి జరిగింది. ఈ గుడి లోకల్స్ వల్ల కట్టడం జరిగిందని చెప్పాను కదా. ఈ గుడి నిర్మాణంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉన్న అతను మనతో ఉన్నారు. చైర్మన్ గారు, ఈ గుడి యొక్క చైర్మన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఈ గుడి నిర్మాణంలో కీ రోల్ ఉందని చెప్పి విన్నాము. అంటే ఎటువంటి సంబంధం ఏంటి? నేను 2003 ప్రాంతంలో ఈ కాలనీకి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను రిటైర్డ్ సిఐ పోలీస్ డిపార్ట్మెంటు. ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాలనీ మొత్తం డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిన తర్వాత ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఈ స్థలం ఏమో మా బిల్డర్ది, రవీందర్ రెడ్డి గారిది. సో ఆయన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోవడానికి ఉడా నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. అటువంటి స్టేజ్లో నేను వారిని ఒప్పించి మెప్పించి ఈ స్థలాన్ని దేవాలయ నిర్మాణం కొరకు తీసుకోవడం జరిగింది. వారు కూడా మా పట్ల ఉన్న నమ్మకం, భక్తి, విశ్వాసం దేవుడి పట్ల అన్నింటిని ఆలోచించి దేవాలయ నిర్మాణానికి మాకు ఇచ్చారు. మాకు ఇచ్చినప్పుడు ఇంకా ఆ విధంగా వారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మా దగ్గర 0 ఫండ్స్, రూపాయి లేదు. దేవాలయం నిర్మాణం చేయాలని ఆలోచన ఉంది కానీ రూపాయి డబ్బు లేదు. ఎట్లా అని చెప్పి మొత్తానికి కాలనీ మొత్తం కొంత కాంట్రిబ్యూషన్, నామినల్ కాంట్రిబ్యూషన్ 1116 అడిగాం, రిక్వెస్ట్ చేసాం. ఇచ్చిన వాళ్ళు 1116 ఇచ్చారు, కొంతమంది ఎక్కువ ఇచ్చారు. మా లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది డోనర్స్ ఉన్నారు. భగవంతుడి పట్ల విశ్వాసము, నమ్మకము ఉన్నవాళ్ళు కొంతమంది సహాయం చేశారు. స్లోగా మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత 2005 జూన్ 2లో విగ్రహ ప్రతిష్ట చేశాము. వారు భీమిలి సదానందమూర్తి, శివానందమూర్తి గారు, జగద్గురువులు శివానందమూర్తి గారు, భీమిలి ఆ చివర ఉన్న స్వామి భీమిలి, వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట జరిగింది. 2 జూన్ 2005. శంకుస్థాపన చేసిందేమో బేగంపేట పుష్పగిరి పీఠము స్వామి వారు వచ్చి 23 నవంబర్ 2023 నాడు శంకుస్థాపన చేశారు. అలా 1.5 సంవత్సరం కాలంలో పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద చేశాము. విగ్రహ ప్రతిష్ట జరిగింది. తర్వాత కాలక్రమేణా 2005లో విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత కుర్తాల పీఠం అని ఉంది తమిళనాడులో. కుర్తాల పీఠం, దాన్నే సిద్ధేశ్వరి పీఠం అంటారు, కుర్తాల పీఠం అంటారు, మౌనస్వామి పీఠం అంటారు. అక్కడ ఉన్నారు మౌనస్వామి. ఆ మధ్యలో ఉన్నవారు మౌనస్వామి, చివరికి ఉన్నవారు ఇప్పుడు ప్రజెంట్ పీఠాధిపతి. వారికి ఆ పీఠానికి అనుబంధంగా ఇచ్చేసాం. అనుబంధం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అంతా మనమే చేస్తాం.
కానీ ఆ పీఠానికి అనుబంధంగా నేను డిపార్ట్మెంట్లో ఉన్నందున సమస్యలు రావద్దని పీఠానికి అనుబంధం చేసి మేమే నడిపిస్తున్నాము. అయినా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. ప్రస్తుతము దేవాలయం పట్ల మన స్వామి వినాయక స్వామి పట్ల అంచెలంచెలమైన భక్తి విశ్వాసాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, దూర ప్రాంత ప్రజలకు కూడా విషయం తెలిసిపోయింది. విగ్రహ ప్రతిష్ట జరిగిన కానీ ఇప్పటి వరకు అదే శ్రీనివాసరావు పంతులు గారు ఆయన కృషితోటి ఆయన అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఆయన మంచితనము, ఆయన కృషి, భగవంతుని యొక్క అనుగ్రహము, వీటన్నిటి వలన భక్తులు వచ్చి ముడుపులు కట్టడం, వాళ్ళ కోరికలు నెరవేరటం, వాళ్ళు వచ్చి మళ్ళీ దేవాలయానికి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వటం, అన్నదానం 16 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా అన్నదానం ప్రతి నెల సంకటహార చతుర్థి రోజు వితౌట్ బ్రేక్. అలా అంతా భక్తి విశ్వాసం, వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు వాళ్ళే డొనేషన్ ఇస్తున్నారు అన్నదానానికి. అలా చేసుకుంటూ వచ్చినాం. రాత్రి అర్ధరాత్రి దాకా భోజనాలు. ఆయన ఉన్నారు కదా, 12 దాటిపోయింది. మాకు ఎవరికి భోజనం లేదు అనకుండా వడ్డీ పెడతాం అక్కడ. ఇదొక విశేషం. అంటే మీ వల్ల ఇంతమంది, అంటే ఒక వినాయకుడిని స్థాపించాలని మీ కోరిక వల్ల ఇంతమంది అది ఎందుకో పెద్దగా ప్లానింగ్ చేయలేదు, అప్పటికప్పుడు ఆ ఆలోచన వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కష్టం ఇక అందరికీ మంచి జరగాలనే లోక కళ్యాణం కోసమే కదా. మనం దేవాలయం కట్టిన వాళ్ళు కాదు కదా, కట్టిన వాళ్ళ కోసం కాదు కదా. ఎవరైతే భక్తులు దేవాలయాన్ని నమ్ముకొని పూజలు చేస్తారో, వ్రతాలు చేస్తారో, హోమాలు చేస్తారో, అభిషేకాలు చేస్తారో వాళ్ళందరికీ భగవంతుని పట్ల నమ్మకం ఉండాలి, వాళ్ళ భగవంతుని అనుగ్రహం ఉండాలి. అలా అనుగ్రహం ఉంటేనే వస్తారు, ముడుపులు కడతారు, కోరికలు నెరవేరుతాయి. వాళ్ళ భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అక్కడ శంకరాచార్యులు కానీ, కింద దత్తాత్రేయుడు కానీ అందరూ. ఈ దేవాలయంలో మా దేవాలయం యొక్క ప్రధాన అర్చకుల ద్వారా శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, వారి ద్వారా సుమారు ఒక 50 మంది బ్రాహ్మణులకి జీవనోపాధి కల్పిస్తున్నాడు మా పంతులు గారు, మా ప్రధాన అర్చకుడు. వాళ్ళందరికీ ఇక్కడ జపం చేయడానికి కానీ, అభిషేకాలు చేయటం కానీ, హోమాలు చేయడానికి కానీ, గృహప్రవేశాలు అట్లాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళకు అప్పగించడం ద్వారా సుమారు 50 మందికి జీవనోపాధి కల్పిస్తాడు మా పూజారి గారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతము సిద్ధేశ్వరానంద భారతి మౌన కుర్తాల పీఠానికి పీఠాధిపతులు ఇప్పుడు ఈ చివర ఉన్నటువంటి సిద్ధేశ్వరానంద భారతి వారు ప్రస్తుత పీఠాధిపతులు. వారు మౌనస్వామి పీఠానికి అధిపతి. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి మౌనస్వామి వారు స్థాపించారు ఆ పీఠాన్ని. దాన్ని సిద్ధేశ్వరి పీఠం అంటారు, మౌనస్వామి పీఠం అంటారు. చూశారు కదా, జనప్రియ నగర్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న ప్రతిదీ అయితే నేను మీకు చూపించేశాను. ఎంత చక్కగా, ఎంత ప్రశాంతంగా ఉంది కదా చాలా గుడి. సిటీకి మిడిల్లో ఉన్న కూడా చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక్క సిద్ధి వినాయక స్వామి టెంపులే కాదు, ఇక్కడ మనకి దక్షిణామూర్తి గురు పరంపర టెంపుల్స్ కూడా ఉన్నాయి. అది కూడా చూశారు కదా, ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. మరియు మెయిన్గా ఈ టెంపుల్లో వినాయక చవితికి అయితే భక్తులు ఎంతగా వస్తారంటే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ రోజు ఇంకా మరియు ప్రతి నెల జరిగే ఈ సంకటహార చతుర్థి ఏదైతే ఉందో దానికి కూడా అందరూ వచ్చి జనాలు పాల్గొంటూ ఉంటారు. మీరు కూడా ఖచ్చితంగా మియాపూర్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. మరియు ఈ విఘ్నేశ్వరుడికి మీ విఘ్నాలు చెప్పుకోండి, మీ కోరికలు కూడా తీర్చుకోండి. ఈ పవిత్ర స్థలానికి వచ్చి ఆ విఘ్నేశ్వరుడి కృపను పొందండి. సో చూశారు కదా, మరో మంచి టెంపుల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఓం డివైన్ 9. నమస్కారం.